హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 8000 ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్స్ నుండి సైన్స్ నుండి మరికొన్ని క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో వీడియో చూడగానే లైక్ చేయడం, షేర్ చేయడం లాంటివి చేయండి. షేర్ చేయడం, లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి క్లాసెస్ చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. సో అదొకటి దృష్టిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీతో చేయాల్సిన పని, యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చూడండి. సో మీకు నచ్చుతున్నాయి, మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే దెన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. సో రైల్వే బేస్ మీద మాత్రమే ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో మన యొక్క యాప్లో కనుక చూసినట్లయితే చాలా నీట్గా కంటెంట్ అనేది ఉంటుంది. సో పాలిటీ, జీకే, సోషల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్, సైన్స్ అండ్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మీకు ఈ సబ్జెక్ట్ ఇండివిజువల్గా కనిపిస్తుంది. మీకు ప్రజెంట్ అయితే 50 రూపీస్కే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇదొక్కటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా తెలుగు మీడియం. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ కేవలం 300కే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి. డోంట్ వర్రీ, బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మీరు రీచ్ అవ్వచ్చు. సో ఒకసారి క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనం క్వశ్చన్ చూద్దాం. శరీరంలో ఏ లోహం లోపిస్తే రక్తహీనత వస్తుంది? ఐరన్ అనేది లోపిస్తే మనకి రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. రేడియో ధార్మికత నుంచి రక్షించే లోహం ఏది అన్నప్పుడు సీసం అండి, లెడ్ అంటారు. రేడియో ధార్మికత నుండి ప్రొటెక్ట్ చేసే లోహం అది. వేడి లోహాన్ని నెమ్మదిగా చల్లార్చే ప్రక్రియ పేరు ఏంటి అంటే అనిలింగ్. వేడి లోహాన్ని నెమ్మదిగా చల్లార్చే ప్రక్రియ. మొక్కల పత్రహరితంలో ఉండే లోహం ఏది అంటే మెగ్నీషియం అండి. మొక్కల పత్రహరితం అనగానే మనకు మెగ్నీషియం అనేది గుర్తుకు రావాలి. క్యాన్సర్ చికిత్సలో వాడే రేడియో ధార్మిక లోహం ఏది? క్యాన్సర్ మనకి ట్రీట్మెంట్లో వాడే రేడియో ధార్మిక లోహము కోబాల్ట్. ఎముకలు, దంతాల పుష్టికి పాల నుంచి అవసరమయ్యే లోహ అయాన్ ఏది? మనకి ఈ బోన్స్ కానీ టీత్స్ అనగానే మన కాల్షియం అనేది గుర్తొస్తూ ఉంటుంది. సింపుల్గా మనం కాల్షియం అని పెట్టవచ్చు. అండ్ రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన లోహం ఏది? కాల్షియం అండి. మనం రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగించే అవసరమయ్యే విటమిన్ ఏది? అది కూడా మీరు తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఫోటోక్రోమిక్ కళ్ళద్దాల్లో ఉండే లోహం ఏది అంటే సిల్వర్. ఎన్నికలప్పుడు మనకి చేతివేళ్లపై గుర్తువేయడానికి వాడే సిరాలో ఉండే రసాయన సమ్మేళనం ఏది? మనకి ఓటేగానే పెడతారు కదా బ్లూ మార్క్, సిల్వర్ నైట్రైట్. బాక్సైట్ ఖనిజం నుంచి వెలికి తీసిన లోహం ఏది? అల్యూమినియం. పైరటీస్ రూపంలో దొరికే ఖనిజం ఏది అంటే ఇనుము అండ్ కాపర్. కాంతి విద్యుత్ ఘటాల్లో వాడే లోహం ఏది? సీసియం. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని దేనికి పేరు? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని పిలవడం జరుగుతూ ఉంటుంది. పసుపు పచ్చ కాంతిని వెదజల్లే విద్యుత్ దీపాల్లో ఏ లోహానికి చెందిన ఆవిరులు ఉంటాయి? సోడియం అండి. ఈ ఎల్లో ఫోకస్ వచ్చే ఎలక్ట్రిక్ బల్బులలో. నీటిలో నిల్వ చేసే మూలకాలకు ఉదాహరణ మెర్క్యూరీ కావచ్చు, వెండి కావచ్చు, బంగారము. సోడియంని ఎక్కడ నిల్వ చేస్తారు అంటే కిరోసిన్ అండి. అండ్ పొటాషియం కావచ్చు, ఫాస్ఫరస్ని వాటర్లో నిల్వ చేస్తారు. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీకు ఒకటి నేను కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అని కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను. ఈ విధంగా ఉంటాయి. సోడియంని ఎక్కడ నిల్వ చేస్తారంటే కిరోసిన్, పొటాషియంని ఎక్కడ నిల్వ చేస్తారంటే ఇది. అండ్ మనకి లిక్విడ్ ఫామ్లో ఉండే మెటల్ ఏది? ఇలాంటివన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేస్తాను. అండ్ ఫ్లాష్ బల్బులో ఉపయోగించే అధిక కాంతి వెదజల్లే వైర్లు ఏ లోహంతో తయారు చేస్తారంటే మెగ్నీషియం. టపాయ్ కాయలు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి వెదజల్లడానికి కారణమైన లోహం ఏది అంటే మెగ్నీషియం. అంటే మనం క్రాకర్స్ పేల్చినప్పుడు ఆ స్పార్కిల్స్ వస్తాయి, దానికి కారణమైన లోహం. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. సో క్లాసెస్ చెప్పినప్పుడు ఎంకరేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనే మూలకం ఏది అంటే మెగ్నీషియం. పచ్చ, మాణిక్యం, పుష్యరాగం లాంటి రత్నాలు వేటి సమ్మేళనాలు? అల్యూమినియం యొక్క సమ్మేళనం. కొన్ని రకాల స్వీట్లపై ప్రస్తుతం ఉపయోగిస్తున్న కాగితపు పొర ఏ లోహానికి సంబంధించినది?
అల్యూమినియం. అల్యూమినియమా సిల్వరా అండి? దీని ఆన్సర్ చెప్పండి. ఓకేనా? సో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నేను మీకు కరెక్ట్ చేస్తాను. అల్యూమినియం ఆర్ సిల్వర్ ఏదనేది చెప్పండి. నేను దీని ఆన్సర్ మీకు రేపు చెప్తాను. ఎముకలు విరిగినప్పుడు బొమ్మల తయారీలో ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేని సమ్మేళనము? కాల్షియం. టపాకాయల్లో ఆకుపచ్చని మంట రావడానికి కారణమైనది ఇది? బేరియం నైట్రేట్. 18 భాగాలు బంగారానికి 6 భాగాలు రాగి కలిపితే బంగారం యొక్క శుద్ధత అంటే 18% బంగారము, 6% మనకి 6 పార్ట్స్ కాపర్, 18 పార్ట్స్ బంగారం కలిపితే అది ఎన్ని క్యారెట్ల బంగారం అంటారంటే 18 క్యారెట్స్. అదే మనకి శుద్ధ బంగారము అంటే 24 క్యారెట్స్. ఏదైనా ఆర్నమెంట్ చేయాలంటే మనకి కంప్లీట్ గోల్డ్ తోటి అనేది చేయడం జరగదు. అందుకే అది గట్టిదనం కోసం మోల్డ్ చేయడానికి మనకి గట్టిదనం కావాలి కనుక సో దాంట్లో మనకి ఇది కలుపుతూ ఉంటారు. మనకి 22 క్యారెట్స్ అని 18 క్యారెట్స్ అని మనకి మార్కెట్లో ఉంటుంది. మనిషి ఉపయోగించిన మొదటి లోహం ఏది? రాగి. వాయు కాలుష్యం కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే లోహం ఏది? సీసం. వాహనాల పొగ గొట్టాల్లోని కేటలైటిక్ కన్వర్టర్లో వాడే లోహం ఏది? ప్లాటినం. ఈ కలర్ గ్లాసెస్ తయారీలో వాడే పదార్థం అంటే రంగుల కళ్ళద్దాల తయారీలో వాడే పదార్థం ఏది అంటే ఫెర్రస్ ఆక్సైడ్. అత్యంత ఖచ్చితమైన పరమాణు గడియారాల్లో వాడే మూలకం సీసియం. అద్దం వెనుక పూతలో ఉండే లోహము సిల్వర్. చేపల పులుసు ఏ పాత్రలో చేస్తే ఆరోగ్యానికి మంచిది? మట్టి. ఎందుకంటే పులుపుకి రిలేటెడ్ కనుక ఎప్పుడైనా కూడా మనకి ఈ మట్టి వాటిలలో చేయాలి. మిగతా వాటిలలో అయితే మనకి కనుక అబ్జర్వ్ చేస్తే అది మన ఏదైనా పులుపు కర్రీ చేసినప్పుడు ఆ బౌల్స్ అనేది కొద్దిగా పాడైపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ తయారీలో ఉపయోగపడే లోహం ఏది? వెండి. క్షారలోహాలను సాధారణంగా కిరోసిన్లలో నిల్వ చేస్తారు. అయితే కిరోసిన్లో మునగకుండా తేలియాడే లోహం ఏది? లిథియం. సిల్వర్ పెయింట్ తయారీలో వాడే లోహం ఏది? అల్యూమినియం. గోల్డ్ పెయింట్ తయారీలో వాడే లోహం రాగి. సో ఈ రెండు కూడా మనకు కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అన్నట్టు. తోలు పరిశ్రమలో అధికంగా ఉపయోగించే లోహం ఏది? ఐరన్. పొడి మంచు అంటే డ్రై ఐస్. నీటిని 0 డిగ్రీ సెల్సియస్ నుండి 10 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తే దాని పరిమాణం తగ్గుతుంది, తర్వాత పెరుగుతుంది. ఇది ఎందుకు అనేది చెప్పండి. ఏ డిగ్రీ సెల్సియస్కి వచ్చాక పెరుగుతుంది అనేది కూడా చెప్పడానికి ప్రయత్నించండి. దాని కారణం వల్లనే మనకి ఈ పైన వాటర్ ఫామ్ ఉండి పైన మంచులాగా ఉండి కింద వాటర్లలో మనకి చేపలు అనేది బతుకుతూ ఉంటాయి మంచు వాటిలలో. రేడియో ధార్మిక పదార్థం నుంచి ఉద్గారమైన ఆల్ఫా కణాలు 2 అయనీకృత హీలియం. ఏ కణాలకు చొచ్చుకపోయే శక్తి ఎక్కువగా ఉంటుంది? గామా కణాలకు. అత్యంత ప్రమాదకరమైన వికిరణాలేవి? గామా. థోరియం నిల్వలు దేనికి ముఖ్యమైన ఆధారం? అణువిద్యుత్కి. తారాపూర్ దేనికి ప్రసిద్ధి? అణువిద్యుత్ కర్మాగారం. జంతువుల మరియు వృక్షాల వయస్సుని ఎలా నిర్ధారిస్తారు? కార్బన్ డేటింగ్. థోరియం 232ను న్యూట్రాన్లలో పేల్చివేస్తే ఉత్పత్తి అయ్యే ఇంధనం ఏది? యురేనియం 233. సూర్యుడిలో అపారమైన శక్తి ఉద్భవించడానికి కారణమైన ప్రక్రియ? కేంద్రక సంలీనం ఉంటుంది, కేంద్రక విలీనం ఉంటుంది. ఇది కూడా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. సో ఇక్కడ కేంద్రక సంలీనం. న్యూక్లియర్ ఫ్యూజియన్ అండ్ న్యూక్లియర్ ఫిజియన్. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు? ద్రావణం. పీడనాన్ని పెంచితే ద్రవంలో వాయు ద్రావణీయత ఏమవుతుంది? పెరుగుతుంది. ద్రావణంలోని ద్రావితాన్ని వేరు చేయడానికి సరైన ప్రక్రియ స్వేదనం. ద్రావణంలో విద్యుత్ ప్రసారం అవ్వడాన్ని ఏమంటారు? విద్యుత్ విశ్లేషణ. సో ఇలా క్వశ్చన్స్ అయితే మీకు నీట్గా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ 8000 ప్రీవియస్ క్వశ్చన్స్లో బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఓకేనా? సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ క్లాసెస్ చెప్పినప్పుడు లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.